స్టేటస్ ఏంటి? స్టేటస్ ఏంటి? స్టేటస్ పొద్దున ఏం పెట్టలేదు, ఇంకా నేను కూడా ఏం పెట్టలేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అర్థమైపోయి ఉంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. శ్రవణ్ గారు ఏం చేస్తున్నారు? కుదిరితే కప్ కాఫీ. ఓకే. ఏంటి నువ్వు చెప్పు. ఏంటి చెప్పండి. నేను ఒకటి ఇస్తా. ఏంటి చెప్పండి. మీరు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. ఓకే చెప్పండి. ఓకే చెప్పండి. చెప్పండి ఏంటి, ఇస్తా అన్నాను కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవి బ్లాగ్స్. సో మీరు ఎప్పుడెప్పుడా అని అడుగుతున్న ఆ ఒక్క వ్యక్తిని మన ఛానల్లోకి తీసుకొచ్చానమాట. నా పక్కనే ఉన్నారు. ఆయన ఎవరు అంటే, హలో, హౌ ఆర్ యు ఆల్? సో ఫైనల్లీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజే కలవటం. దిస్ ఇస్ మై జిమ్. ఎందుకు కలిసాము అన్నది మన ఆడియన్స్ కి చెప్దామా? సస్పెన్స్ లో పెడదాం. ఎస్, సస్పెన్స్ లో పెడదాం. ఎందుకంటే చాలా కమెంట్స్ అడుగుతున్నారు, మీరు ఎప్పుడు శ్రవణ్ గారిని కలుస్తున్నారు, మీ ఇద్దరు రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? అవును, స్టేటస్ ఏంటి? స్టేటస్ పొద్దున ఏం పెట్టలేదు, ఇంకా నేను కూడా ఏం పెట్టలేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యాక్చువల్ గా ఈ రోజు సుధామూర్తి ట్రైలర్ లాంచ్ అయింది, అది చూడండి. స్టేటస్ పెట్టాను. ఓకే, మీరు కూడా. సో తొందరలోనే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాం. ఎస్, ఇస్తాం. అది దేని గురించి అన్నది అర్థమైపోయి ఉంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అదిదా మ్యాటర్. సో ఈ రోజు ఎందుకు కలిసామన్నది ఇంకొద్ది సేపట్లో మీకు తెలియపోతుంది. అప్పటి వరకు స్టే ట్యూన్. సో ఇప్పుడే ఒక సూపర్ మార్కెట్కి వచ్చాను. శ్రవణ్ గారు ఏం చేస్తున్నారు? లిటిల్ హార్ట్స్ దేనికి? అందుకని లిటిల్ హార్ట్స్ చూపిస్తారా నాకు? ఓకే, థ్యాంక్ యూ. చాలు. ఇంకా ఇంకేమి తీసుకోరా? ఇంకా కుదిరితే కప్ కాఫీ. ఓకే. ఏమైంది? యాక్చువల్లీ ఒకటి మర్చిపోయా. ఏంటి? కారపండి. కిండర్ జాయ్ తీసుకోవడం మర్చిపోయాను. ఎందుకు? చిన్నపిల్ల ఎల్లు. చిన్నపిల్లని, బట్ నేనే కార్ డ్రైవ్ చేస్తున్నా. అవును, 18 అయ్యాయా? అయిపోయాయి. లైసెన్స్ వచ్చింది? ఉంది, నాకు లైసెన్స్ ఉంది. ఆధార్ కార్డ్ కాదమ్మా, లైసెన్స్. ఏంటిది ఆధార్ కార్డ్ లో గుండు కొట్టించారు? ఏమిటండి మీరు మాట్లాడేది? సర్లేండి, అది ఫస్ట్ ఎయిడ్ కిట్. ఏ గుద్దుతే? అది ఫస్ట్ ఎయిడ్ కిట్. ఫస్ట్ ఎయిడ్ ఎందుకు పెట్టుకున్నారు? అంటే మీ మీద మీకు నమ్మకం లేదా? కాదు, అంటే మాతో టెస్టింగ్ చేస్తున్నారు ఏంటి? కాదు, డేట్ కి వెళ్ళాలని చెప్పి ఇలా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. హాస్పిటల్ కి ఏం తీసుకెళ్లారు కదా? లేదు. హీస్ మై బ్రదర్, ద మోస్ట్ వాంటెడ్. అన్ని షోల్లో కనబడుతుంటాడు, మీరు చూడాలంతే. నాకు రూట్ చెప్పకుండా వెళ్దాం పదా అన్నారు. నేను ఎటు పడితే అటు చెప్తున్నా కార్ని. వెళ్ళాలంతే. ఓకే. వేర్ ఇస్ మై మోగు? ఇక్కడ బేసిక్ గా ఇప్పుడు ఇల్లు కొనడానికి వచ్చామన్నమాట. ఇద్దరం కలిసి ఇల్లా కొనడానికి వచ్చాము. నార్త్ కాదు ఈయన వాస్తు చూసా. నాకు అర్థం కాలేదు సార్. సో మీ జాతకం ప్రకారం నార్త్ ఈస్ట్ ఉండొద్దు, ఆ రెండింటికి మధ్యలో ఉండాలి. తిన్ జాతకం ప్రకారం ఇద్దరిది సేమే ఉంది మీది. అవును,
Got the man with the plan right here. King is swag with the man right here. ఇప్పుడు మనం ఈస్ట్ లో తీసుకుందాం అయితే. ఓకే. ఈ విల్లా చాలా బాగుంది. ఫోన్ పే కొట్టేయమంటారా మరి? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. టెక్స్ట్ పంపిస్తా అడ్వాన్స్ కింద. తర్వాత సైకిల్ సైకిల్. బాబు అంటే నువ్వు పరిగెట్టాడు. పోలీసు ఉంటాడు చూడు, అలా బిహేవ్ చేస్తున్నావేంటి? దెబ్బకి పరిగెడుతున్నారు అందరూ. ఈ పోలో ఓకేనా? ఓకే. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. లొకేషన్ వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి విల్లాస్ చూద్దాము. వాస్తు ప్రకారం మనకు నచ్చింది తీసుకుందాం. శ్రవణ్ గారు, ఈ విల్లా బాగుందండి. ఈ విల్లా యా, ఇది విల్లా రేట్ ఎంత? 5.5 crores. నాకు 4 crores అన్నారు. ఈస్ట్ కావాలన్నట్టు. అవును, ఈస్ట్ సైడ్ వేరే ఉంటుంది. అవునమ్మా, ఇది నార్త్ ఫేసింగ్. నా లిటిల్ హార్ట్స్ ఇక్కడ ఎందుకు వచ్చాయి? అంటే అది అయ్యో, కోసమే తెచ్చి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఏ విల్లా కొంటున్నాం, క్లారిటీ ఇవ్వండి. చూద్దాం, ఇంకా ఫస్ట్ విల్లానే కదా. ఓకే. ఇదేంటిది, ఎందుకు అట్లాగా? అంటే ఈ సైకిల్ చూస్తే ఇది కూడా ఫ్రీ. నాకు ఒక రీల్ చేద్దాం అనిపించింది. విల్లాకి ఇది కూడా ఫ్రీనే. వెంకటేష్ ప్రేమించుకుందాం, కలిసి ఉందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ప్రేమించుకుందాం రా లో రీల్ చేద్దాం రా. ఒక రీల్ ఉందిగా లిటిల్ హార్ట్స్ ది. ఇప్పుడు ఆ రీల్స్ అయిపోతున్నామా మనం? ఓకే, తర్వాత విల్లా కొందాం. ఓకే డన్. ఓకే, లెట్స్ వాడుకుందాం. ఈ రీల్ బాగా వచ్చిందంటే ఇక్కడ విల్లా కొందాం, లేదు అని అంటే కొనొద్దు. అరే ఏంట్రా ఇది? సో ఇప్పుడు ఇదేనా మీ సైకిల్? మేనేజర్ వెంకటేష్ గారు రెడీయా? మరి ఎట్లా, ఫోన్ పే కొట్టేయమంటారా? రెడీ. యా, లెట్స్ మేక్ ఎ రీల్. శ్రవణ్ గారు, యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ లో నా చేతిలో బుక్స్ ఉండాలి, అవి మిస్ అయ్యాం. అది తీసుకురావడానికి ఎతుకుతున్నారు ఆయన. నాకు ఇట్లాగా ఎట్లా అంటే ఇట్లా రౌండ్ హాల్ లాగా వచ్చి, ఆ హాల్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ వస్తే బాగుంటది కదా, జర్కూసి. పైగా మెంటల్ గాను ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. శ్రవణ్ గారు, సైకిల్ మంది కాదండి, పైగా దాంట్లో గాలి కూడా లేదు. బ్యాగ్, బుక్స్, గ్రాఫిటర్ రెడీ అయిపోయారు. వెనకాల జిమ్ని గారు మళ్ళీ ఏదో డిస్కస్ చేస్తున్నారు అక్కడ వెళ్ళా కోసం. ఇక్కడ సైకిల్ రెడీ ఉంది. సరే, డన్. వెంకటేష్ గారు, ఫాస్ట్ ఫాస్ట్. ఇప్పటి నుంచి మేము చేయబోయే షార్ట్స్ అన్ని రీల్ లోనే చూడాల్సి వస్తుంది. ఓకే. సో శ్రవణ్ గారు, అయిపోయింది మన ఫస్ట్ రీల్. వీడియో స్టార్టింగ్ లో లైక్ మేము ఎందుకు కలిసామో చెప్పాను కదా, చాలా మంది ఒక రీల్ అడిగారు. సో అభిమానుల కోరిక మేరకు ఒక రీల్ మేము ఎప్పటి నుంచో చేయాలనుకున్న రీల్. సో మొత్తం రెండు ఒకటేసారి కలిపి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిటిల్ హార్ట్స్. సో ఇప్పుడు మనం లిటిల్ హార్ట్స్ రీల్ చేసాం అనమాట. మేనేజర్స్, మిషన్ కంప్లీటెడ్. డన్. గోల్మాల్ కొట్టించాము, లైక్ విల్లా చూడడానికి వచ్చాము, విల్లా కొనడానికి వచ్చామని అని చెప్పి. అండ్ కానీ మేము బక్రా అయ్యాము, ఎందుకంటే మేము ఏదో 1.5 to బడ్జెట్ అన్నాం అని అనుకున్నాం. మాక్సిమం 4 అనుకున్నాం, కానీ ఇక్కడ 8 crores నుంచి స్టార్టింగ్ అంట. తిందాం, గేట్ దాటుతున్నాం. ఆపుకుంటే చాలు మనం. ఏం తింటాం? ఏం తింటాం అన్నది లెఫ్ట్ తెలియదు. అట్లా కాదా? లెఫ్ట్
లెఫ్ట్ నుంచి వెళ్ళాలా? రాంగ్ రూట్స్ ఎందుకు? ఫస్ట్ రీల్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ చేయాలి. అంతే కదా. థ్యాంక్ యూ అగైన్. లిటిల్ హార్ట్స్ అని ఎంత ప్రమోట్ చేస్తున్నాం కదా, ఈ లిటిల్ హార్ట్స్ ఒక స్టోరీ ఉంది, అది తొందరలో తెలుస్తుంది. ఎస్, యాక్చువల్ స్టోరీ మీకు ఎవరికి చెప్పలేదు ఇంకా. ఆబ్వియస్లీ చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు. తొందరలో ఆ డేట్ చెప్పేద్దాం. లేదు ఇప్పుడు వద్దు. ఇప్పుడు మూడం ఉంది, అది అయిపోయిన తర్వాత యా కొంచెం గ్యాప్ ఇచ్చి త్వరలోనే మీకు డేట్ చెప్తాం. ఏ డేట్ అనేది చెప్తాం. అసలు ఈ రోజు డేట్ ఎందుకన్నది కూడా చెప్తాం. యా సో మొత్తం అన్ని తొందరలో తెలుస్తాయి కాబట్టి అప్పటి వరకు స్టే ట్యూన్ టు భవిష్య. చెప్పండి. సో ఫస్ట్ టైం కలిసాం కదా బయట, నేను ఒకటి ఇస్తా. ఓకే, నీకు ఓకేనా? ఏంటి నో చెప్పు. ఏంటి చెప్పండి. నేను ఒకటి ఇస్తా. ఏంటి చెప్పండి. మీరు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. ఓకే చెప్పండి. ఓకే చెప్పండి. చెప్పండి ఏంటి, ఇస్తా అన్నాను కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే ఇవ్వండి. ఇవ్వాలా? ఇవ్వండి. టైం ఎంత? టైమా 4:07 కదా. 4:11 కి 4:11 కి ఇస్తారా? ఇదేంటిది, ఇది 4 నిమిషాలు. There is some numerical science. ఓకే సో అదనమాట. ఏంటది? ఇస్తా. నేను చెప్పింది కూడా అది మొహం పగిలిపోద్ది. అది ఇష్టా. వాట్ ఎవర్ రే, నేను అలాగే పలుకుతా, నాకు కొంచెం నత్తుంది. సో అలా భవిష్యాన్ని ప్రాంక్ చేశారు. వీళ్ళందరినీ ప్రాంక్ చేస్తుంటారు, సో మనం వీళ్ళని ప్రాంక్ చేస్తాం. యాక్చువల్లీ ఇష్టా ఇస్ ఎ వెజిటేరియన్ రెస్టారెంట్ అన్నమాట. అది సండేస్ క్లోజ్ ఉంటది. ఆ విషయం మర్చిపోయాము. అయిపోయిందా ఈరోజు? అయిపోయింది ఆల్మోస్ట్ డన్. చాలు, ఫస్ట్ డే కాబట్టి చాలు కదా మీ అందరికి కూడా. యా దే ఆల్ విల్ సాటిస్ఫై. రీల్ అని అడిగారు, ఎప్పుడు కలిసి చేస్తున్నారు వ్లాగ్ అని అడిగారు. వ్లాగ్ వచ్చింది, రీల్ వచ్చింది, అంతే. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ ఎందుకు చేయొద్దు, ఇంకొకటి ఉందిగా. అవును ఇంకొకటి ఉంది కదా, చెప్పొద్దని తొందరలో ఒక డేట్ అనౌన్స్ చేస్తాం. యా చెప్పినట్టుగా తొందరలో ఒక డేట్ అనేది అనౌన్స్ చేస్తాము. అది ఏంటనేది పాటికి వాళ్ళు తెలుసుకుంటారు. ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి. రీల్ వచ్చి బ్లాగ్ వచ్చేటప్పటికే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో యా వెయిట్ చేయండి అంటిల్ దెన్ ఆ డేట్ కోసం. రోజు చాలా చాలా స్పెషల్ డే అన్నమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.